బులెటిన్ల బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక ప్రత్యేక కోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది. 2018 సెప్టెంబర్ 14న పట్టపగలే మిర్యాలగూడలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన ఏకైక కూతురు అమృత వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడాన్ని సహించలేని ప్రముఖ వ్యాపారవేత్త మారుతీరావు అప్పట్లోనే ₹1 కోటి భారీ సుపారీ ఇచ్చి ప్రణయ్ను దారుణంగా హత్య చేయించాడు. 2018 సెప్టెంబర్ 14 మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టణానికి చెందిన తిరునగర్ మారుతీరావు కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ జ్యోతి హాస్పిటల్ సమీపంలో అత్యంత దారుణ హత్యకు గురయ్యాడనే వార్త పట్టణంలో దావానంలా వ్యాపించింది. హత్యకు గురైన యువకుడు దళితుడు కావడంతో పాటు అప్పటికే తమకు ప్రాణభయం ఉందని ప్రణయ్, అమృత పోలీసులను ఆశ్రయించిన తగిన భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారంటూ దళిత ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ముందు నుంచి అనుమానం ఉన్న ఘటనను అడ్డుకోలేకపోవడంపై పోలీసుల తీరుపైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతూ ఉండడంతో పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సంధ్య, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి పెరుమాళ్ల ప్రణయ్, మిర్యాలగూడకు చెందినటువంటి పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ఈరోజు నల్గొండ జిల్లా కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికీ చూసినట్లయితే 2018 సెప్టెంబర్ 14న ఈ ఘటన చోటు చేసుకుంది. మిర్యాలగూడలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనలో ఆ రోజు అంటే అప్పటికి ఇటు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. 8 మంది ఈ నేరానికి పాల్పడినట్టు నాటి జిల్లా ఎస్పీ రంగనాథ్ మొత్తం నిందితుల్ని ఒక 4 రోజుల్లో, ఘటన జరిగిన 4 రోజుల్లోనే నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన అటువైపు ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తులు కావడంతో ఈ కేసు మొదటి నుంచి కూడా ఎన్నో అవరోధాలు ఎదుర్కొందని చెప్పవచ్చు. మొత్తం విచారణకి 5 సంవత్సరాల 9 నెలల పాటు సమయం తీసుకుంది. మొత్తం ప్రాసిక్యూషన్ ని అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం అయితే మొదటి నుంచి కొనసాగింది. అయినప్పటికీ కూడా ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ప్రాసిక్యూషన్ కావచ్చు, అన్ని అవాంతరాలు ఎదుర్కొని ఒక్కొక్క మెట్టు అంటే ఈ కేసులో ప్రధానంగా హత్య జరిగిన విషయాన్ని నిరూపించడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నా కానీ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కుట్ర కోణాన్ని, 8 మంది మధ్య ఉన్నటువంటి లింకును కూడా ఎస్టాబ్లిష్ చేయడంలో చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, అదేవిధంగా సైంటిఫిక్ ఎవిడెన్స్, అన్ని ఎవిడెన్స్లు తీసుకొని మొత్తం 1600 పేజీల ఛార్జ్షీట్ పోలీసులు దాఖలు చేశారు. ఇటు జూన్ 12, 2019లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అప్పటికి ఇటు మొత్తం 8 మంది నిందితుల్లో 2 మినహా ఇటు రెండో ఏటుగా ఉన్నటువంటి సుభాష్ శర్మ బెయిల్ రాలేదు. అదేవిధంగా మరొక వ్యక్తి అస్గర్ అలీ వేరే కేసులో అంటే ఏదైతే ఇటు ఒక కేసులో మొత్తం అప్పటికే శిక్ష పడి ఉండటంతో అతను ఆ 2 మినహా మిగతా అందరూ కూడా బెయిల్ పై విడుదలయ్యారు. ఆ విడుదలైన తర్వాత 2020లో మారుతీరావు, A1 గా ఉన్నటువంటి మారుతీరావు హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత నుంచి కూడా చాలా సందర్భాల్లో వివిధ కారణాలు చెప్పి, కుంటి సాకులు చెప్పి ఇటు నిందితులు అడుగడుగున ప్రాసిక్యూషన్ అడ్డుకునే ప్రయత్నం అయితే కొనసాగింది. కనీసం ఒక సందర్భంలో అయితే ఇటు తమకు భాష అర్థం కావట్లేదు, ట్రాన్స్లేటర్ పెట్టేంత వరకు విచారణకు సహకరించామని చెప్పి కూడా నిందితులు మొరాయించడంతో అప్పుడు కూడా కొన్నాళ్ళు ఆగింది. అదే తర్వాత ప్రాసిక్యూషన్ ఎత్తుతున్నటువంటి చాలా అంశాల పట్ల కూడా ఇటు నిందితుల తరపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి జిల్లా కోర్టు వరకు క్లియర్ అయ్యేంత వరకు కూడా కొన్నాళ్ళు సమయం తీసుకోవడం, మొత్తం సుదీర్ఘంగా దాదాపు 5 సంవత్సరాల 9 నెలల పాటు ఈ కేసు విచారణ కొనసాగిందని చెప్పవచ్చు. ఈ కేసు విచారణలో ఇటు జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, అంటే అప్పటికే చాలా ఇష్యూ పెద్ద సెన్సేషన్ కావడం, అదేవిధంగా ఇటు బాధితులు ముందస్తుగానే పోలీసులని మొరపెట్టుకున్నప్పటికీ, ఆశ్రయించినప్పటికీ ఘటన జరగడంతో పోలీసులపై చాలా ఒత్తిడి పెరిగిందని చెప్పవచ్చు. దాంతో ఇటు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి రంగనాథ్ చాలా సీరియస్ గా కేసును తీసుకొని ఆ తర్వాత నుంచి కూడా ప్రతి అంశం కూడా ఇటు ఈవెన్ ప్రాసిక్యూషన్ ఎంపికలో కూడా ఒక స్పెషల్ పీపీగా ఎంపిక కూడా చాలా పేర్లు పరిశీలించి ఆఖరికి ఇటు దర్శనం నరసింహ అనే ఒక పౌర హక్కులకు సంబంధించిన ఒక న్యాయవాదిని ఎంపిక చేసుకోవడం జరిగింది. ప్రతి అంశంలో కూడా ఏదైతే ఇటు మొదటి నుంచి జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత ఇటు 8 మంది వద్దన్నటువంటి లింకు కావచ్చు, కుట్ర కోణాన్ని కావచ్చు ఎస్టాబ్లిష్ చేయడంలో ప్రతి అంశాన్ని కూడా సమగ్రంగా నిరూపించడంలో, క్రోడీకరించడంలో, దాన్ని కోర్టు ముందు నిరూపించడంలో కూడా ఈ మొత్తం ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ప్రాసిక్యూషన్ కావచ్చు సక్సెస్ అని చెప్పవచ్చు. ఏదేమైనా కానీ ఈ ఘటన ఇటు
ఇంత పెద్ద సెన్సేషనల్ కేసులో ఈ రోజు ఇటు తీర్పు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ జిల్లా పోలీస్ శాఖ కూడా మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నిందితుల తరపు నుంచి కొంత థ్రెట్ ఉన్న నేపథ్యంలో బాధిత కుటుంబాలకు కూడా వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ కొంత పెంచినట్టయితే సమాచారం అందుతా ఉంది. ఈ రోజు మరి ఒక గంటలోనే ఈ ప్రాసిక్యూషన్ కి అంటే తీర్పుకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ చంద్రశేఖర్. సంధ్య.